అందరికీ నమస్కారం అండి. రామాయణం ఒక కల్పిత కథ కాదు అని, అది మన నిజమైన చరిత్ర అనడానికి ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఒక సజీవ సాక్ష్యం ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు? నిజమండి. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! అదేంటి ఇప్పుడు నేను చెప్తాను. వాల్మీకి రామాయణం ప్రకారం సుందరాకాండలో హనుమంతుల వారి తోకకి రావణాసురుడి ఆజ్ఞ మేరకు రాక్షసులు నిప్పంటిస్తారు. ఆగ్రహించిన స్వామివారు ఆ బంగారపు లంకా నగరాన్ని మొత్తాన్ని దగ్ధం చేసేస్తారు. అయితే ఇదంతా ఒక కథే కదా అంటారు చాలామంది. శ్రీలంకలోని ఉస్తాంగోడ, రావణయ్యల్ల అనే ప్రాంతాలకు వెళ్ళి చూస్తే అక్కడ ఉండే మట్టికి మిగిలిన ప్రాంతాలలో ఉండే మట్టికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. అక్కడ ఉండే మట్టి నల్లగా బూడిద రంగులో ఉంటుంది, మిగిలిన ప్రాంతాలలో నార్మల్గా ఉంటుంది. ఎందుకలా ఉంటోంది అని సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్లు చేసి తెలియచేసింది ఏమిటంటే, ఆ నగరంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం చాలా పెద్ద భారీగా అగ్ని ప్రమాదం జరిగింది అని, ఆ నగరం మొత్తం దగ్ధమైపోయింది అని చెప్పారు. వేల సంవత్సరాలు దాటిన లంకా దహనానికి నిదర్శనంగా నిలిచిన ఆ నల్లటి మట్టే మన రామాయణం నిజం అనడానికి పక్కా సాక్ష్యం. జై శ్రీరామ్.